హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పాలకూర వెర్లికారం ఎలా చేయాలో చూస్తాం. ముందుగా కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన పాలకూర, చీల్చిన మిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ముందుగా బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో ఎండుమిరపకాయలు వేసి తర్వాత పోపు గింజలు వేసుకుందాము. ఇందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకుందాము. ఇవి వేగిన తరువాత చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కొంచెం అలా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాము. ఉల్లిపాయలు కొంచెం వేగగానే చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకుందాము. ఇదంతా కలిసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని కలుపుకుందాము. మనకి పాలకూరలో కూడా నీరు ఉంటుంది కదండి, అదంతా పోయే వరకు కలుపుకోవాలి. మనకి పాలకూరలో నీరు పోయిందని ఎలా తెలుసుకోవాలంటే, నేను ఇక్కడ కూర అంతా కలిపిన తర్వాత మధ్యలో కొంచెం ప్లేస్ చేస్తున్నానండి. ఆ ప్లేస్లో మనకి నీరంతా జమ అవుతుంది కదా, అదంతా ఆవిరయ్యే వరకు అలా వేయించుకుందాము. ఇందులోకి మనం వెల్లికారం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను ముందుగా చిటికెడంత జీలకర్ర వేసి నలుపుకుంటున్నానండి. నలిపిన తర్వాత అందులో ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లిపాయి రెప్పలు వేస్తున్నాను. నేను ఇక్కడ పొట్టుతో సహా వేస్తున్నానండి. కావాలంటే మీరు తీసేసి కూడా వేసుకోవచ్చు. అది అంతా నలిగిన తర్వాత నేను 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని ఈ మిశ్రమం అంతా కలిసే వరకు దంచుకోవాలి. నేను ఇక్కడ రోట్లో దంచుతున్నానండి, ఎందుకంటే రుచి ఎక్కువగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇంతలో మన పాలకూర అంతా మగ్గిపోయి ఉంటుందండి. ఆ మగ్గిపోయిన పాలకూరని ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లికారాన్ని కూడా వేసేస్తున్నానండి. కొంచెం ఉప్పు, వెల్లికారం. ఒకవేళ మీరు ఉప్పు వేసుకొని ఉండకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. వెల్లికారము, ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపి ఒకసారి అలా మళ్ళీ 1 నిమిషం అట్లా మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇట్లా మగ్గినప్పుడు ఏమవుతుందంటే అండి, అది కారం అంతా మెత్తబడి కూరలో కలుస్తుందన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి అలా కలుపుకుంటే వేడి వేడి గుమగుమలాడే పాలకూర వెల్లికారం రెడీ.